ఎంత బాగుంటుందా? ఎంత ఒకటి? ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? కూర వండుతారా? దేనికి కూర వండుతారు? ఇంకో చల్లగా ఉన్నాయి వండుతారు. అది తీసి ఉడకేయాలా? ఉడకయ్యక్కర్లేదు. కటింగ్ చేసిడము కడిగించి వండిడము, కటింగ్ చేసిడము కడిగించి వండిడము. లేకపోతే మీకు రోలు తింటే ఒక రవ్వ ఉప్పు దంచి వాళ్ళకి కడిగేది. పచ్చడి చేయొచ్చా? దంచేసి కడిగడం ఎప్పుడు వండలేదు, మాకు తెలియదు దాని గురించి. మాది హైదరాబాద్. వండితే అదే తెలుసు. చారు చారు వండాలా? ఇవి వండాలా? ఇప్పుడు అవి వండాలా? అవి జల్లిడమే. చూడు చూడు, ఇది పొడుగు కొందే కర్రలాగా చూడు. అదే ఇది ఇది రాయితే ఇది పట్టుకొని లాయితే ఇది ఒకటి ఇచ్చి చూద్దాం, వండుదాం. బాగుంటుంది, మంచిది మంచిది. బాగుంది. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలి, మీతో పాటు నేను కూడా. ఫస్ట్ టైం శ్రీకాకుళం మా ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఆవిడ వండేమనే పద్ధతిలో నేను వండడానికి ఇది తీసుకున్నాను అనమాట. అలాగే మా పిల్లలకి కొన్ని బొమ్మలు తీసుకున్నామని ఆడుకుంటారని చెప్పి సమ్మర్లో అని చెప్పి వచ్చానమాట. ఇప్పుడు అది ఎలా వండాలి ఏంటనేది నేను వివరంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి ఉన్నాయి కదా, ఆవిడ చెప్పినట్టు నేను చేస్తున్నాను. చూసారు కదా, ఆ పువ్వులోంచి ఎలా ఆ పొరుగు కాడ ఇది తీస్తే లోపల ఉన్నది వండాలని చెప్పారు. ఇంకా ఆవిడ ఎలా వండాలని చెప్తే అలా వండాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే బ్రహ్మాండం కుదిరింది. కాకపోతే కొద్దిగా శ్రమ అనమాట. కొద్దిగా అంటే చాలా శ్రమ. మీరు ముందే చెప్పండి, ఎవరైతే ఇవి ఎక్కువ చేస్తారో వాళ్ళకే ఎక్కువ కర్రీ వేస్తానని చెప్పి ముందే చెప్పాలన్నమాట. అంత బాగుందనమాట కర్రీ. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంది. వదలకుండా తిన్నాము. ఇంకా నాన్ వెజ్ దీని ముందు బలాదూర్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా నాన్ వెజ్ తిని మనం విసుగెత్తిపోతే ఇలా వండుకోవచ్చు అనమాట. ఇది ఏం చేయాలంటే ముందుగా ఆవిడ చెప్పినట్టు తీసేసి ఒక వాటర్లో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టాలన్నమాట. బాగా ఉడకబెట్టండి, ఎందుకంటే మనం మెత్తగా అయిపోవాలి దీనికి. అలాగే ఇప్పుడు పెనం మీద చిన్న తప్పాలు కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకొని అందులోన సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రైలా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వేడిపోతుంది అంట ఒంట్లోన. అంటే వేసవకాలం బాగా హీట్ కాబట్టి ఇది తింటే మంచిదని చెప్పింది ఆవిడ. మరి నాకైతే ఎప్పుడు తెలీదు, దీని గురించి ఎక్కడ చదవలేదు, వినలేదు. కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, పూర్వం బాగా ఉండేవాళ్ళు. ఇక పచ్చిమిరపకాయ అయితే ఇలా కట్ చేస్తాను. చాలా అంటే చాలా మంట ఉన్నాయి. మన ఆంధ్ర మిర్చి మంట కదా, అందుకని చెప్పి నేను కత్తితో కట్ చేస్తున్నాను. మళ్ళీ చన్నుకి ఎత్తుకోవడం ఇవన్నీ పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు గట్రను మళ్ళీ చేయకుండా మంట వాళ్ళకి తగులుతుందేమని చెప్పి నేను కత్తితో కట్ చేసేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎందుకంటే చాలా కారం కాబట్టి 4 అంటే 4 చాలు. వీటిని ఇలా కత్తితో కట్ చేసుకున్నాను, అందుకని అనమాట. మీరైతే మీ దగ్గర చాకుతో ఉంటే చాకుతో కట్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పారు. 1 స్పూన్ జీలకర్ర వేయండి ఇందులోన, ఎందుకంటే జీర్ణంకి మంచిది జీలకర్ర, మీకు తెలుసు. దీంతో అలాగే కొద్దిగా ఆవాలు వేసాను. మామూలుగా వండడం రాని వాళ్ళు అనమాట, దీన్ని ఎలా వండాలో తెలియదు, చాలామంది తీసుకోరు, భయపడతారు. నేను కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి తాలింపులాగా అనమాట. పోపు గింజల్లాగా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. సన్నంగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై బాగా అవుతుంది కాబట్టి. అలాగే ఇందులోకి కొద్దిగా ఒక 4-5 రెమ్మలు తెల్లుల్లి కూడా చెదగొట్టుకుని వేసుకున్నాను, స్మెల్ కోసం అనమాట. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే తెల్లుల్లి ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనమాట వేసాము స్మెల్ కోసం. వీటన్నిటిని బాగా సిమ్లో ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం మేము ట్రై చేద్దామని చెప్పి ఆవిడ చెప్పలేదు, కానీ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసాము మేమైతే. జీడిపప్పు ఉంది కదా, దాన్ని కొద్దిగా చెదగొట్టి మరీ పౌడర్లా కాకుండా కచ్చపచ్చగా కొద్దిగా దంచుకొని లాస్ట్లో కొద్దిగా వేసి ట్రై చేద్దాం కర్రీలో ఎలా ఉంటుందని చెప్పి
హెల్తీ ఫుడ్సే కదా ఇవన్నీ. పూర్వం చాలామంది చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఇష్టం లేకపోయినా సరే తినేవాళ్ళు. కొన్ని ముందుగా అయినా కూడా తినేవాళ్ళు. ఇప్పుడు అది కూడా మనం మర్చిపోయాము. దీన్ని చూడంగానే నాకు అనిపించింది, దీంతో ఏదైనా వెరైటీ చేయొచ్చా అంటే ఆవిడనమాట కర్రీ చేయమో చాలా బాగుంటుందని చెప్పింది. ఇంకా వాళ్ళు పూర్వీకులు చేసే పద్ధతిలో అప్పుడేం ఉండేవి ఒక పెద్ద పెద్ద దినుసులు వేసేవాళ్ళు కాదు కదా. ఇలాగే నూనె మీద చేపలు పెట్టి నూనె వేసి కూర వండినా సరే ఎంత బాగుండేది. ఎందుకంటే దాకల్లో ఉండేవాళ్ళు అప్పుడులో మట్టి కుండలో, కాబట్టి చాలా టేస్ట్ వచ్చేది. అలాగే ఇది కూడా ట్రై చేద్దాం ఈసారి. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర దొరికితే. ఎందుకంటే మంచిది అని తినాలి ఒక వస్తువు కొన్ని, మనకి నచ్చినా నచ్చకపోయినా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఉడకబెట్టాం కదా, అది పక్కన వాటర్ అంతా తీసేసుకొని దాన్ని అందులో వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మనకి చూసుకొని కావాలంటే కొద్దిగా సాల్టు హాఫ్ స్పూన్, అలాగే నేను ఒకటే కాయ చేశాను చూసారు కదా, ఇవి వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఒకటే కొద్దిగా పిల్లలు కూడా తింటారని చెప్పి కారం కూడా అవాయిడ్ చేశాను. మీరైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ కూర అవుతుంది ఇది, కానీ శ్రమ ఎక్కువ అనమాట. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఈ కూర ఎప్పుడైనా తిన్నా అలాగే వండినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.